స్థాయి జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహించామని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఏప్రిల్ 14 వరకు ఓటర్లు నమోదు జరుగుతుందని 25 వరకు వాటిని పరిశీలిస్తామని తెలిపారు. 2130 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. 30% కంటే ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగిన దుకాణాలపై నిఘా ఉంచామన్నారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్. First press meeting తిరుపతి డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అపాయింట్ అయిన తర్వాత ఇంటర్నల్గా మన జిల్లా లెవెల్లో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ టీంతో రివ్యూ చేసిన తర్వాత ముఖ్యంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ ప్లానింగ్ ఫర్ ద ఎలక్షన్ కొంత టైం పడుతుంది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతూ ఉంది, జిల్లా స్థాయిలో ఏం జరుగుతూ ఉంది, ప్లానింగ్ ఎంతవరకు వచ్చింది. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాలు, తర్వాత మాన్యువల్స్ ఉన్నాయి, ఎలక్షన్ లాస్ ఉన్నాయి, అన్ని దృష్టిలో పెట్టుకొని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేయాలి. సో ఆల్మోస్ట్ లాస్ట్ 2 months నుంచి ఈ ఎక్సర్సైజ్ జిల్లాలో కూడా చేయడం జరిగింది, పూర్తి చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో కూడా ఎస్పీ గారితో కూడా కలిసి డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ పూర్తిగా స్థాయిలో ఇప్పుడు దాదాపుగా తయారు చేయడం జరిగింది. సో ఒకసారి సిన్స్ ఐ హ్యావ్ టేకన్ ఓవర్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఇన్ లాస్ట్ 48 hours. సో ఒకసారి మీ అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఉన్న ప్రిపేర్డ్నెస్ గురించి చెప్తూ దాన్ని ఏదైనా సలహాలు సూచనలు ఉంటే కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ there are 3 important things involved in this. There are 3 components. ఒకటి ప్లానింగ్ అన్ని విధంగా ప్లానింగ్ చేసుకోవాలి. దర్ హ్యూజ్ మ్యాన్ అండ్ మెటీరియల్ ప్లానింగ్ అవసరం ఉంటుంది ఈ ఎలక్షన్ సమయంలో. రెండోది ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి అన్ని స్థాయిలో మంచి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ థర్డ్, ఇవన్నీ చేయడానికి కోఆర్డినేషన్, ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్, లా అండ్ ఆర్డర్ సంబంధించి డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్, పోలింగ్ స్థాయి నుంచి కౌంటింగ్ స్థాయిలో ఉన్నటువంటి అరేంజ్మెంట్, అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేషన్ని చేసుకుంటూ దెన్ కమ్యూనికేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హోల్ ఎక్సర్సైజ్. కమ్యూనికేషన్ విత్ ద ఎలక్టర్స్, ఓటర్స్, communication with the political parties, communication, interaction with the contesting candidates after finalization of the contesting candidates. Welcome all. It's the first press meeting Tirupati district as a district